ని ఆలకిద్దాం. ఈ యొక్క 3వ ఆదివారం, ఈ యొక్క జనవరి నెల 3వ ఆదివారం ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరితో ప్రభు తన వాక్యపు వెలుగు ఉదయింపచేయునుగాక. 84వ సంకీర్తన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 84వ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు చూడాలని కోరుకుంటున్నాను. 84వ కీర్తన మొదటి వాక్యం. సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఒకసారి ఈ మాట అందరూ చెప్దామా? సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఆమేన్. ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఈరోజు మన సందేశం పేరు సైన్యములకు అధిపతి అనండి. మనం ఆరాధించే దేవుడు పేరేమిటంటే సైన్యములకు అధిపతి. ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రార్థన మందిరంలో సన్నిధిలో సమకూర్చబడిన మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా బలపరచునుగాక. కీర్తనకారుడు లేదా ఈ మాటలు తెలియచేస్తున్న కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. 84వ కీర్తన అంటేనే మీ మనసులోకి గుర్తు రావాల్సిన మాటలు ఏమిటంటే ఆ కీర్తన దేవుని మందిరాన్ని గురించి, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి రాయబడి ఉన్నది. ఈ కోరహు కుమారులు దేవుని మందిరం గురించి ఎంత ఆశపడతారంటే దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతుందయ్యా, ఆశపడుతూనే ఉన్నానయ్యా. నిజంగా యెహోవా మందిర ఆవరణని చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది, నా హృదయం కేకలు వేస్తూ ఉంది. ఎందుకయ్యా నీకు ఇంత ఆశ అంటే దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరాన్ని చూడాలి. జనులు దేవుని మందిరానికి వెళదామని నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తానని భక్తులు పలికినట్లుగా, యెహోవా మందిరములో నివసించి వారు ధన్యులు ఆగినట్లుగా, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అన్నట్లుగా దేవుని మందిరంలోనే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల గురించి వారు దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ అధ్యాయాన్ని వారు ప్రారంభిస్తూ మాట్లాడుతున్నారు. యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యంగా ఉన్నాయ్యా, నీ మందిర ఆవరణను చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది. జీవము గల దేవుని మందిరాన్ని దర్శించడానికి నా శరీరం, నా హృదయం ఆనందంతో కేకలు వేస్తుంది, గంతులు వేస్తుంది అని చక్కగా వారు మాట్లాడుతూ ఇలా అంటున్నారు. బలిపీఠం దగ్గరే నీ పిచ్చుకలకు నివాస స్థలం దొరుకుతుంది ప్రభువా. నిజంగా దేవుని మందిరాన్ని గురించి వాళ్ళు చక్కగా వర్ణిస్తూ ఉన్నారన్నమాట. ఈ ఉదయకాలం అందులో ప్రారంభ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. సైన్యములకు అధిపతిగు యెహోవా అనే మాటను ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ ప్రేరణతో మీ అందరితో దేవుడు తన వాక్యాన్ని సూటిగా తేటగా బోధించునుగాక. మనం ఆరాధించే దేవుని పేరేమిటంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా. సైన్యానికి అధిపతి ఆయన. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన, ఇలాంటి పాత పాటలు రావు ఇప్పుడు. నిబ్బారంగలిగి దాయ్ గుండు గుండు అంటే అవి బాగా వస్తుంటాయి. పాత పాటలు అన్నీ మర్చిపోయారు మొత్తం. ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దైవం దేవుడే. ఆయన సైన్యమునకు అధిపతిగా ఇశ్రాయేలీయులు నడుస్తూ ఉన్నప్పుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారి ముందు నడిచిన గొప్ప దేవుడు ఆయన. ఈ ఉదయకాలం దేవుని వాక్యపు వెలుగులో ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన సైన్యములకు అధిపతి, సైన్యం అంతటికి కూడా అధిపతిగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపించడానికి కోరుకుంటూ ఉన్నాడు. భక్తుడు మాట్లాడుతూ దేవుణ్ణి ఏమని అభివర్ణిస్తున్నాడంటే సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములయ్యా. ఇంకొక చోట కూడా చూస్తూ ఉంటాం దేవుని మాటలు మనం చూస్తుంటే, మనం బైబిల్ క్విజ్ చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఈ మహిమగల రాజు ఎవరు? ఈయనే సైన్యములకు అధిపతిగు యెహోవా. ఈయన మహిమగల రాజు, ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా.
ఆరాధనకు యోగ్యుడు, పూజకు అర్హుడు, స్తోత్రార్హుడు, నిరంతరము ఆయన సర్వాధికారం కలిగిన గొప్ప దేవుడు. సైన్యమును నడిపించడానికి ఆయన అధిపతిగా ఉండి చక్కగా ఆత్మీయులైన ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆధ్యాత్మికంగా నడిపిస్తూ అరణ్యం గుండా ఆ దేవుడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా వారి ముందు నడిచి మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళం చేసి ఉన్నతమైన కార్యాలు తన ప్రజలకు చేసిన దేవుడు. ఈ ఉదయకాలం మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రభు నీకు ప్రకటిస్తున్నాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన బలాఢ్యుడు. యెహోవా నిజంగానే బలాఢ్యుడు. ఒక సైన్యాన్ని నడిపించాలంటే ఆయన చాలా చక్కని బలాఢ్యుడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ వెళితే యెషయా ప్రవక్త గారికి ఒక దర్శనం వచ్చి ఉన్నది. ఆ దర్శనం ఇలా ఉన్నది. దేవుని యొక్క మందిరం కనపడింది. ఆ దేవాలయం, పరిశుద్ధ దేవాలయం అతనికి కనిపించింది. ఆ పరిశుద్ధ దేవాలయం మీద ఒక వస్త్రం కప్పబడి ఉంది. దేవుని వస్త్రం కప్పబడి ఉన్నది. ఆ వస్త్రం కప్పబడి ఉంటే ఆ వస్త్రం కప్పబడి ఉన్న ఆ దర్శనాన్ని యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తున్నాడంటే, రెండు దూతలు, ఆ రెండు యొక్క కేరుబులు, ఆ ఒక తెల్లని ఆ యొక్క యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ రెండు రెక్కలతో తమ కళ్ళు కప్పుకున్నాయి, తమ ముఖాన్ని కప్పుకున్నాయి. రెండు రెక్కలతో తమ కాళ్ళని కప్పుకున్నాయి. రెండు రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని ఆ దర్శనాన్ని చూస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూశాను. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? ఆ దర్శనం చూసిన ప్రవక్త అంటున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూశాను. నేను ఆయన చూసినప్పుడు నా హృదయంలో ఒక పశ్చాత్తాపం ఏర్పడింది, ప్రాయశ్చిత్తము కలిగింది, నా పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. అంత మాత్రమే కాదు, అని అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని నేను, అపవిత్రమైన ప్రజలు కలిగిన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నివసించేవాడిని అని మాట్లాడుతూ ఒక పశ్చాత్తాపం, ఒక ప్రాయశ్చిత్తం. దేవుణ్ణి ఎప్పుడైతే తన కన్నులతో చూశాడో తనలో పరివర్తన కలిగింది. ప్రారంభ అధ్యాయం నుంచి అతడు చెప్తూ ఏమంటాడంటే, మీకు శ్రమ మీకు శ్రమ అని మాట్లాడుతూ 6వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ తన స్థితి ఏంటో తనకు అర్థమైంది, తన పరిస్థితి ఏంటో తనకు అర్థమైంది. దేవుని ముఖదర్శనం అతని కన్నులారా చూసినట్లుగా, ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా ఈ వాక్య లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం ఈ మందిరానికి వచ్చి ఎవరెవరినో చూడటం కాదు, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, అన్నయ్య వచ్చాడా అక్క వచ్చాడా చిన్నక్క వచ్చిందా, బుల్తళ్ళు వచ్చారా, మా చిన్నాన్నోళ్ళు వచ్చారా, పెద్దనాన్నోళ్ళు వచ్చారు, వీళ్ళు వాళ్ళని చూడటం కాదు. కానీ ఈ మందిరంలో దేవుడే నీకు ప్రత్యక్షమగునుగాక, ఆయన సన్నిధి కాంతి దేవుడు నీ మీద ఉదయింపచేయునుగాక, ఆయన చూసే కన్నులు ఈ ఉదయకాలం దేవుడు నీకు ప్రసాదించునుగాక. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావో నీలో ఒక పశ్చాత్తాపం వస్తుంది, ఒక ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నిజంగా ఆయన అంటున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూశాను, నా పాపములకి ప్రాయశ్చిత్తము కలిగింది. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మందిరానికి అందరూ వచ్చి వెళుతూ ఉంటున్నారు. వచ్చి వెళ్ళటం కాదు, నీ అతిక్రమాలు నీ పాపములకి ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా సరైన మారు మనసు నీవు పొందుదువుగాక. ప్రభు నీ అవినీతిని నీ దుర్నీతిని క్షమించి మరణించి నూతన పరిచి సాక్షిగా దేవుడిని నిలబెట్టునుగాక. నిజంగానే దేవుని యొక్క ఆ యొక్క ప్రజెంటేషన్, లేకపోతే ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి కాంతి నీవు ఉదయింపచేసినప్పుడు ఆ యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవించాలి. చాలామంది దేవుని మందిరానికి వస్తారు వెళ్తారు, కానీ ఆ అట్మాస్ఫియర్ లేదా ఆ ప్రసన్నతను వాళ్ళు అనుభవించరు. ఆ మధ్యకాలంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. సహోదరులు ఆయన ఉన్నత ఉద్యోగాల్లో సాగిపోతూ ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్లో కొనసాగించబడుతూ ఉంటారు. ఎవ్రీ సండే మనం ప్రారంభ దినాల్లో పరంజ్యోతి స్కూల్ దగ్గర చిన్న గదిలో మనం ఆరాధన ప్రారంభించాం. అట్లాగా ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఎవ్రీ సండే కూడా దేవుని మందిరానికి వస్తూ ఉండేవారు. ప్రారంభ దినాల్లో దేవుని మందిరానికి వస్తూ ఉండేవారు.
దేవుని సన్నిధికి వస్తూ ఉంటుంటే వాళ్ళ కొలిక్ అంటే ఆయనతో పాటు ఆయన చాలామందికి ఉద్యోగాలకి జీతాలు ఇస్తూ ఉంటారు. మన యూడీసీ అంటారు. ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఆయనే శాలరీస్లు ఇస్తూ ఉంటాడు అన్నమాట. అయితే జాబ్ చేస్తూ ఉన్నాడు, బిజీగానే ఉంటాడు. సండే మాత్రం దేవుని సన్నిధి పట్ల ఎంతో ఆసక్తిగా దేవుని మందిరానికి వస్తూ ఉండేవారు అన్నమాట. ఒక్క సండే, ఒక ఆదివారం వాళ్ళ ఉద్యోగ బాధ్యతలను బట్టి, ఆయనకున్న ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యతలను బట్టి ఆ సండే ఒక వారం మిస్ అయిపోయారు. ఒక వారం సన్నిధికి రాలేకపోయినారు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఒక వారం మిస్ అయిపోయినాడో, ఆ మరుసటి వారం దేవుని మందిరానికి వచ్చి ఆయన నాతో చెప్పిన మాట ఏమిటంటే, అన్న, ఒక్క ఆదివారం దేవుని సన్నిధికి నేను మిస్ అయిపోయాను, కానీ ఆ వారం అంతా కూడా నేను చేసిన ఉద్యోగాల్లో కావచ్చు, నేను చేసిన ప్రయాణంలో కావచ్చు, నా జీవితంలో ఏదో తీరని లోటు నాకు కనబడుతూనే ఉన్నది. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ పాటల్లో, ఆ స్తుతి ఆరాధనలో, వింటున్న వాక్యంలో ఆ అట్మాస్ఫియర్, దేవుని యొక్క ప్రసన్నత నేను అనుభవిస్తూ వచ్చాను. కానీ ఈ వారం అంతా నేను ఏది చేసినా డల్గానే ఉంది, నాకేమి అంత ఆ యొక్క ఎఫెక్ట్గా నాకు ఏది అనిపించలేదు అని చెప్తూ, నేను సన్నిధిలో నేను చూసింది ఏమిటంటే ప్రసన్నత అనుభవించి ఉన్నాను. అందుకే దావీదు దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడు, యెహోవా మందిరంలో నేను ఉండాలి, ఆయన ఆవరణలో ఆయన ప్రసన్నత నేను చూడాలి. చాలామంది ఎన్నెన్నో వరాలు అడుగుతూ ఉంటారు, కానీ ఆ రాజు అడుగుతున్న వరం ఏమిటంటే, నీ మందిరంలో నీ ప్రసన్నత నేను చూడాలి. ఒక్క వారం మందిరానికి మిస్ అయినందుకే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రసన్నత అంతా పోగొట్టుకున్నాను, వారం అంతా నేను ఏది చేసినా సరే నిరుత్సాహంగానే ఉన్నది నా పరిస్థితి. ఈరోజు మీరు అనుకుంటారు, ఒక్క వారమే కదా. అట్లా కాదు. ఒక్క రోజు గడిపితే, ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. అందుకొరకే ఈ మందిరంలో సైన్యములకు అధిపతిగా యెహోవా నివాస స్థలము కనుక ఆయన సంచరించినప్పుడు మీ పాపాల విషయమే పశ్చాత్తాపం వస్తుంది. కొంతమంది ఆరాధనలో ఏడుస్తూ ఉంటారు. వారు పశ్చాత్తాపాన్ని వారి హృదయంలో కనులారా మనం చూసగలుగుతూ ఉంటాం. ఈ ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళటం కాదు, కానీ సైన్యములకు అధిపతిగా యెహోవాను కన్నులారా చూసే దర్శనం మీకు అనుగ్రహించబడునుగాక. ఆయన ప్రసన్నతను మీరు అనుభవించుదురుగాక. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఓకే, నా ప్రశ్న, సైన్యములకు అధిపతిగా యెహోవా మన జీవితంలో ఏం చేయబోతున్నాడు? ఆయన పేరే సైన్యములకు అధిపతి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన ప్రసన్నతను చూస్తూ ఉంటే, ఆయన యొక్క ఆధ్యాత్మికమైన అనుభవాల్లో నువ్వు నడిపించబడితే, నీ జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడో ఒక్క 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలం నేను మీకు సూటిగా తేటగా అందించడానికి ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి మాట, సైన్యములకు అధిపతిగా యెహోవా మన జీవితంలో ఏం చేయబోతున్నాడు అనంటే, హగ్గై ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని ఒకసారి ఓపెన్ యువర్ బైబిల్, చక్కగా చూసి తెరిచి దేవుని మాటలు చదువుదాం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చూద్దాం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు, షయల్తీయేలు కుమారుడగు జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేస్తాను. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. అందరూ ఆమేన్ అని చెప్పండి ఒకసారి. రైట్. మొదటి మాట, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ జీవితంలో చేసే కార్యం ఏంటయ్యా అనంటే, నిన్ను ఉంగరంగా చేస్తాడు. నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాడనమాట. చెప్పండి మీ పక్కోళ్ళకి, షేక్ అండి చెప్పండి, మాట్లాడండి మీ పక్కోళ్ళతో. నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాడు. ఆమేన్. ఓకే, చాలామందికి ఆత్మీయంగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ప్రభు వాక్యంలో ఇక్కడ చదువుకున్న మాటను మనం చూస్తే, జెరుబ్బాబేలుతో, షయల్తీయేలు కుమారుడగు జెరుబ్బాబేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను.
నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. ఆత్మీయంగా ఆలోచిద్దాం. ఈ జెరుబ్బాబేలు గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే, షయల్తీయేలు కుమారుడగు జెరుబ్బాబేలు. షయల్తీయేలు ఎవరంటే ఒక గవర్నర్ అన్నమాట. బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, హిస్టారికల్గా మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ షయల్తీయేలు ఎవరంటే గవర్నర్. ఒక గవర్నర్ కుమారుడైన జెరుబ్బాబేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేనంటాను, దేవుడికి ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటాడు అంతే. ఆయన పిలిచాడంటే ఎవరైనా సేవకు రావాల్సిందే, ఏ పరిస్థితి అయినా సరే విడిచిపెట్టి రావాల్సిందే. షయల్తీయేలు కుమారుడగు జెరుబ్బాబేలు ఒక గవర్నర్ కొడుకైన. అయితే ఈ జెరుబ్బాబేలుని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడంటే, చక్కగా మనం చూడగలిగితే అతని గురించి ఇలా రాయబడి ఉంది. బలిపీఠం కట్టడానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాడైపోయిన మందిరాల్ని తిరిగి మరలా పునాదులు వేయటానికి జెరుబ్బాబేలుని ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, సేవ చేస్తున్న సేవకుల్ని బాధ్యతగా వాళ్ళ అవసరతలు తీర్చడానికి ఒక పాత్రగా దేవుడు జెరుబ్బాబేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న, జెరుబ్బాబేలు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, అయితే నువ్వు ఏం చేయబోతున్నాను తెలుసా? ముద్ర ఉంగరంగా నేను చేయబోతున్నాను. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలోకి వచ్చిన మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏదో వచ్చాము వెళ్ళామని కాదు, కానీ నీ పట్ల ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది. అందులో చక్కని మాట ప్రభు మాట్లాడుతున్నాడు, ముద్ర ఉంగరంగా చేస్తాను. మీలో చాలామంది చేతికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ ఉంగరం వేలు ఏది ఇంతకీ? మీ చేతిలో 5 వేళ్ళు ఉన్నాయి కదా, బొటనవేలు, చూపుడు వేలు, తర్వాత మధ్యవేలు, పొడవ వేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు. ఈ ఏళ్ళకి ఒక కథ ఉంది. ఈ 5 ఏళ్ళకి ఒక కథ ఉంది. ఈ బొటనవేలు అంటుందని చూసావా ఎంత లావుగున్నానో, మంచిలు తాగాలన్నా, ఎవరిని ఏదైనా చేయాలన్నా నేను లేకుండా ఏ పని అవ్వదు అసలు అంటుందంట. అంతే కదా మరి. బొటనవేలు చూడండి ఎంత లావుగా ఉందో. ఇప్పుడు నేను మైక్ కట్టుకోవాలన్నా ఏళ్ళతో కమ్యూనికేషన్ ఉండాలన్నమాట. సో ఎంత లావుగా ఉన్నాను అంటుందంట. ఇప్పుడు థమ్స్అప్ అంటే నీళ్ళు అంటే ఎట్లా అంటారు మీరు? బండి బాబాయ్ ఇదిగో ఇట్లా అంటారు కదా. ఓకే, ఏళ్ళ ఉపయోగం ఉన్నది. వెంటనే 2వ వేలు అంటుందంట, ఇదిగో నేను ఎవరైనా మార్గదర్శి ఎక్కడ, ఎల్ఐసి బిల్డింగ్ ఎక్కడ, కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ ఎవరైనా అడిగితే చెప్పాలంటే గూగుల్ అమ్మని నేను దారి చూపిస్తూ ఉంటాను, మార్గం చూపిస్తూ ఉంటాను. సో 3వ వేలు అంటుందంటే చూసావా ఎంత పొడవున్నాను నేను, ఎంత పొడవున్నాను తెలుసా? మీరందరూ ఎందుకు వేస్ట్ అనని ఈ ఏలు తన గొప్పతనాన్ని చెప్తూ ఉందట. ఇక 4వ వేలు ఉందే, అధికారం ముట్ట చెప్పాలంటే నాకే. జాన్ వెస్లీ ఏది చెప్పాలని నాకే చెప్తాడు తెలుసా? ఇది ఈ ఉంగరం పెట్టుకుని ఏలు కదా, అధికారం అంటపడింది. సో చిన్నేళ్ళు అంటున్నారంట, చూసావా నువ్వు ఉన్నావు, ఎందుకు పని చేయవు, అసలు వేస్ట్ నువ్వు అని హేళన చేస్తూ ఉన్నారంట. అప్పుడు ఆ పిల్లేలు అంటుందంట, ఇదిగో నా ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు అని నన్ను అందరికీ వందనాలు చెప్పి, అందరికన్నా ముందు ఎవరు కనపడుతున్నారు చెప్పండి? కొట్టొచ్చు కదా చప్పట్లో. ఒకసారి నీ జీవితంలో కూడా అనేకులు హేళన చేస్తూ ఉంటారు, హేళనగా మాట్లాడుతుంటారు. నీ అంతా అయిపోయింది, నీ లైఫ్ అంతా వేస్ట్, ఉద్యోగం రాలేదు, పిల్లలు పుట్టలేదు, పెళ్ళి అవ్వలేదు, ఇల్లు కట్టలేదు, అన్నీ వేస్ట్ అని నేను ఒకవేళ హేళన చేస్తే నువ్వు చెప్పాలి, దేవుడు వచ్చినప్పుడు అందరికంటే ముందు నేను ఎలా కనబడతానని పిల్లలు చెప్పిందో, దేవుడు కూడా నువ్వు చిన్నవాడని నిన్నే వాడుకోబోతున్నాడు. ఆయన నీ నోట అమూల్యమైన ముత్యము లాంటి మాటలు అనుగ్రహించబోతున్నాడు. నిన్నొక ముద్ర ఉంగరంగా చేయబోతూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఉంగరాలు మనకు తెలుసు. ఆల్మోస్ట్ ఆ పెళ్ళిళ్ళలో కొంతమంది రింగ్ పెడతా ఉంటారు, కొంతమంది ఉంగరాలు పెట్టుకుంటారు. సిస్టర్లు ఉంగరాలు పెట్టుకుంటారు, బ్రదర్స్ కూడా కొంతమంది ఉంగరాలు పెట్టుకుంటారు. ఈ ఉంగరాన్ని గురించి మాట్లాడుతూ మనం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు, ముద్ర ఉంగరంగా నిన్ను చేస్తాను అన్నాడు అన్నమాట. అసలు ఈ ముద్ర ఉంగరం దేనికి గుర్తుగా కనబడుతుంది? దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా కదా ఆయన నిన్ను ఒక ముద్ర ఉంగరంగా చేస్తానంటున్నాడు.
సో ఈ ఉంగరాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 42 అండ్ 43 వాక్యాలు చదువుదాం. ఆదికాండ గ్రంథం 1 సెకండ్ చెప్తున్నాను చూడండి. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 42, 43 వాక్యాలు. మరియు ఫరో తన చేతినున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాడు. అప్పుడు వందనాలు చేయడని అతనితో ఉన్న ముందర ఉన్న జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని అది అధిపతిగా నియమించెను. సో మొదటిగా ఇందులో మనం ముద్ర ఉంగరం అంటే, మన ఉంగరం అంటే వెంటనే గుర్తు రావాల్సింది ఏమిటంటే అధికారానికి గుర్తు. యోసేపుని ఒకప్పుడు అన్నలు గుంటలో తోసేశారు. నిజంగా నీళ్లు లేని గుంటది, అందులో తోసేశారు. మిద్యానీయులకు అమ్మేశారు. హేళనగా నువ్వు కళ్ళ కన్నావు కదరా, నువ్వు కన్న కళ్ళు ఏమవుతాయో చూసుకోరా అని హేళనగా మాట్లాడారు యోసేపుని. కానీ దేవుడు యోసేపు పట్ల ఏర్పాటు ఎంత గొప్పది చూడండి. దేవుడు ఒక యోసేపుని ముద్ర ఉంగరంగా చేయాలని కోరుకున్నాడు. నిజంగానే పోతీఫర్ ఇంట్లో ఎన్ని నిందలు వచ్చినా, చెరసాల్లో ఉన్న దేవుడు తన సంకల్పం ఏర్పాటు అంతా యోసేపు పట్ల నెరవేరుస్తూ చివరికి ఫరో చేతిలో ఉన్న ఆ ఉంగరాన్ని తీసి ఆ యోసేపుకి ఇచ్చినట్లుగా, నేను ఐగుప్తి అంతటి మీద నేను ఒక అధికారిగా నియమిస్తున్నాను. ఎంత చక్కని ఆశీర్వాదం అండి. ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మీయులైన మీరు, దైవికమైన భక్తి పట్ల ఆసక్తి కలిగిన మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ముద్ర ఉంగరం మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, ఉంగరము అధికారానికి గుర్తుగా ఉన్నది. యోసేపును దేవుడు ఒక అధికారిగా, ఐగుప్తి దేశమంతటి మీద ఒక అధికారిగా నియమించాడు. ఈరోజు నువ్వు చేసిన ఉద్యోగంలో దేవుడు నిన్ను ఒక అధికారిగా నియమించునుగాక. నీ చేతి పనులో లేకపోతే నీ ఇంట్లోనే నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిగా దేవుడిని నియమించబోతున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయన చేసే మొట్టమొదటి కార్యం ఏమిటంటే, నిన్ను ఒక ముద్ర ఉంగరంగా చేస్తాడు. ఆయన ముద్ర ఉంగరం అధికారానికి గుర్తుగా కనబడుతూ ఉన్నది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు అన్ని విధాలుగా ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉంచాలనేదే దేవుని ప్రణాళిక. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నా పనంతా అయిపోయింది, నేనేమీ చేయలేను, 2023 అంతా అయిపోయింది, 2024 అప్పుడే 20 రోజులు అయిపోయింది, ఏమీ దేవుడు చేయలేదు, ఏమీ జరగలేదని నిరుత్సాహంతో కలవరపడుతూ ఉంటాం. కానీ దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ఒక అధికార స్థానంలో కూర్చోబెట్టాలని దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. దేవుని సంకల్పం అది. అయితే నువ్వు ఆ విషయాన్ని గుర్తిస్తే నిజంగా వాక్యపు వెలుగులో నువ్వు దర్శించబడతావు. నీ స్థితిని దేవుడు మారుస్తాడు. వాళ్ళ అన్నలు అనుకుంటున్నారు, అరే మనం అమ్మేసినోడేంట్రా ఓ దేశానికి అధికారిగా అయిపోయాడు. ఒకప్పుడు అన్నలు అమ్మేశాడు, అన్నల చేత అమ్మబడిన వ్యక్తి, కానీ ఇప్పుడు ఆ దేశానికి అధికారిగా మారిపోయాడు. ఈరోజు మీరు ఆలోచించండి, ఆత్మీయులైన మీరు సంపూర్ణ భక్తి చేస్తున్నప్పుడు చాలామంది మిమ్మల్ని హేళనగా మాట్లాడవచ్చు. ప్రతి ఆదివారం పెద్ద భక్తురాలు వెళ్ళిపోతుంది రే బాబు, 6 గంటలకు వెళ్ళిపోవాలంటే ప్రార్థనకి, ఈవిడ వెళ్ళకపోతే అక్కడ పాస్టర్ గారి ప్రార్థన మొదలెట్టడం. ఇలాగే హేళన చేసేవాడు. మీరు మందిరంలో పరిచర్య చేస్తాననుకోండి, అవును పెద్ద భక్తుడు వచ్చేసాడు, ఈయన లేకపోతే అసలు పరిచర్యే లేదు అని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ హేళనగా మాట్లాడే వారు ఎదుటే దేవుడు మిమ్మల్ని అధికార స్థానంలో కూర్చోబెట్టునుగాక. సో దేవుని మాటను విశ్వసిస్తే నీ జీవితంలో ఆ మాట నెరవేర్చబడుతుంది. ఎందుకు ఆ మట్టి గుంటలో నీళ్లు లేని వట్టి గుంటలో ఉన్న వ్యక్తి దేశానికి అధికారిగా మారటం అంటే దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పది.
సైన్యములకు అధిపతికి యెహోవా నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఒక ముద్ర ఉంగరంగా, అంటే అధికార స్థానంలో నిన్ను కూర్చోబెడతాను, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నీ బిడ్డలని ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన మాటను విశ్వసించగలిగితే నీ జీవితంలో సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ కార్యాన్ని మొదలు పెడతాడు. యేసు నామములో అలాగు జరుగునుగాక. మీరు సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 44వ వాక్య భాగాన్ని చదివితే అక్కడ కూడా దేవుని లేఖనాల్లో ఒక మాటను మనం చూస్తాం. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 44వ వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ కూడా ఒక మాటను మనం చూస్తున్నాం. నా ప్రజల కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి. ఓకే, జనులకు అధికారిగా నీవు నన్ను నిలిపితివి. నేను ఎరగని జనులు నన్ను సేవించదు. అక్కడ చూడండి, ఆ మాట మీరు టిక్ చేసుకోవాలి. జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. ఈ మాట ఎవరిని గురించి రాయబడిందో తెలుసా? దావీదు. జనులకు నీవు నన్ను అధికారిగా నియమించితివి. దావీదు జీవితం ఒకప్పుడు గొర్రెల కాపరి. నిజంగా చెప్పుకోవాలంటే గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు అక్కడి నుంచి ఎంత స్థాయికి తీసుకెళ్ళాడంటే జనులకు అధికార స్థానం. ముద్ర ఉంగరంగా అంటే అర్థం ఏమిటంటే ఉంగరము అధికారానికి గుర్తు. దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే జనులకు నిన్ను అధికారిగా నేను నియమిస్తాను. ఒకప్పుడు తన స్థితి వేరు, కానీ దేవుడు అతన్ని అధికార స్థానంలో కూర్చోబెట్టాడండి. బైబిల్లో మనం చూస్తాం కదా, ఈ యొక్క దావీదు స్టోరీ మనం చదువుతున్నప్పుడు తన ఇంట్లో వాళ్ళ నాన్నే తనను పెద్దగా పట్టించుకోలేదు. ఏమండి, ఏ ఇంట్లోనైనా సరే, ఏ బిడ్డలకైనా సరే తండ్రి సరిగ్గా పట్టించుకోకపోతే ఎంత బాధ కలుగుతుందండి. కొంతమంది అంటూ ఉంటారు, అన్న నేను హర్ట్ అయ్యానన్న అంటుంటారు. తండ్రి పట్టించుకోవట్లేదు, పెద్దగా కేర్ తీసుకోలేదు, తన్ని పెద్దగా తన మీద ఫోకస్ పెట్టలేదు వాళ్ళ నాన్న. సరే, అన్నదమ్ములు ఉన్నారే, వాళ్ళు కూడా విచిత్రమైన మనస్తత్వం కలిగిన వాళ్ళ ఇంట్లోనే, సొంత ఇంట్లోనే, ఒక ఇంట్లోనే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి. సొంత అన్నలే పెద్దగా వాడిని కూడా పట్టించుకోలేదు. యుద్ధానికి వెళ్దామంటే నువ్వు యుద్ధానికి ఏం పనికిరావురా, నువ్వు అసలు యుద్ధానికి కూడా, నీకు అసలు యుద్ధానికి వెళ్ళాలంటే ఎంతో శక్తి కావాలి, బలం కావాలి, నువ్వు అసలు ఆయుధాలే మోయలేని పరిస్థితిలో నువ్వు యుద్ధం చేసేదేంటి, లేదు నువ్వు ఇక్కడే ఉండి మేము వెళ్తామని యుద్ధానికి కూడా అతను తీసుకెళ్ళలేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. మన కుటుంబాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాం మనం కూడా. ఇంట్లో ఒక మాటలో చెప్పాలంటే తండ్రి పట్టించుకోలేదు, అన్నలు కూడా తన మీద దృష్టి నిలపలేదు. కానీ దేవుని యొక్క ఏర్పాటు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానే, ముద్ర ఉంగరంగా నిన్ను చేస్తానన్నాడు కదా ప్రభు. నీకు ఒక ఉన్నత స్థానాన్ని ఇవ్వాలనేదే దేవుని ప్రణాళిక. ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే, తన ఇంటికి వచ్చిన ప్రవక్త, ఆ ఇంటికి వచ్చిన ప్రవక్త మాట్లాడుతున్న సమూయేలు ప్రవక్త, మొదటివాడిని తీసుకొచ్చాడు, రెండోవాడిని, మూడోవాడిని, ఇట్లాగా అయిపోయినారు. సో 4 అట్లాగా లిస్ట్ అంతా అయిపోయింది. ఇంకెవరైనా ఉన్నారా అని అంటే, ఉన్నాళ్ళండి, ఎక్కడో ఉంటాడు వాడి మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి మీరు కూడా చాలామంది మీ కుటుంబాల్లో బాగా చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకి 10/10 వస్తుంది, లేకపోతే 90s మార్కులు స్కోర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. సరిగ్గా చదవలేని వాడి మీద మనం ఏమనుకుంటామంటే, వీడిని చదివించినా వేస్ట్, అనవసరం, వీడిని స్కూల్కి పంపించడం వేస్ట్ అనుకుంటూ ఉంటాం. వీడికి ట్యూషన్ పెట్టించడం కూడా వేస్ట్, ఎంత చదివినా ఏ మార్కులు వస్తూ ఉంటాయి కాబట్టి వేస్ట్ అని ఇంట్రెస్ట్ పెట్టం మనం. ఆ తండ్రి కూడా ఉన్నాళ్ళండి, ఎందుకు పనికి రాలని ఉన్నాళ్ళండి, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు వాడు. కానీ దేవుని సంకల్పంలో దావీదు ఉన్నాడు కనుక జనులకు అధికారిగా దేవుడు అతన్ని నియమించే ఒక టైం వచ్చింది. ప్రవక్త సమూయేలు తైలాన్ని తీసుకుని అభిషేకించడానికి వెంటనే ఆ స్థలానికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. ఒకవేళ నీ జీవితంలో వ్యాపారంలో లాస్ అయినా, కుటుంబంలో ఫెయిల్యూర్స్ నీకు ఎదురైనా, దేవుడు నిన్ను
ముద్ర ఉంగరంగా చేయాలనుకున్నది ఆయన ఏర్పాటు. అది నీ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందుల మధ్యలో నలిగిపోతున్నా నీకు ఒక అధికార స్థానంలో చూడాలనేది దేవుని ఏర్పాటు. కానీ నువ్వు నిరుత్సాహంతో కృంగిపోవద్దు, కలత చెందొద్దు. దేవుడు దావీదుని అలాగ అధికారిగా నియమించినట్లు ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో సైన్యములకు అధిపతిగా యెహోవా నిన్ను ముద్ర ఉంగరంగా నియమించునుగాక. ఇట్లా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది ఉన్నారండి. ఎస్తేరు పుస్తకంలోకి రండి, 8వ అధ్యాయం అక్కడ 2వ వాక్యంలో మనం చూస్తే మర్దుకై అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. దేవుడు అతనికి ఇచ్చిన స్థితిని మనం చూస్తే అతని పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. ఎస్తేరు పుస్తకం 8వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని మీరు చూడండి. రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరాన్ని మర్దుకైకి ఇచ్చాడు. ఎస్తేరు మర్దుకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని ప్రణాళిక ఎంత గొప్పదండి. ఈ మర్దుకైని హామాను ఎంత విధాలుగా హతమార్చాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. యూదులు అనే వాళ్ళే ఉండకూడదని అని ప్రయత్నం చేశాడు, కంకణం కట్టుకున్నాడు. కానీ దేవునికి ఒక ఏర్పాటు ఉంది. మర్దుకైని దేవుడు అధికారిగా నియమించాలని, ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది. చాలామంది పేరెంట్స్ ఇలా అనుకుంటారండి, వీడిని చదివించడం వేస్ట్, వీడి మీద రూపాయి కూడా పెట్టుబడి పెట్టకూడదు, వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ వేస్ట్ అన్నవాడే రేపొద్దున నీకు ఉపయోగపడేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఇది వాస్తవం. బైబిల్లో మీరు చూస్తే జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి అజ్ఞానులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఏమండి, పెద్ద ఆయన యేసన్న గారు 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాడండి. మీరు ఎప్పుడైనా 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యారా? అసలు 6వ తరగతి ఫెయిలే ఉండదు. వాస్తవంగా మనం బడికి వెళ్ళిపోతే చాలు, అటెండెన్స్ ద్వారా మొత్తం మీద గట్టెక్కొచ్చు. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన ఆయన్ని దేవుడు ఎంత ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టాడండి. మీ జీవితంలో కూడా నా భవిష్యత్తు అయిపోయింది, అంత అయిపోయింది, ఇంక చదువు రాదు, అన్నిట్లో నేను వేస్ట్ అని అనుకోకండి. దేవుడు సైన్యములకు అధిపతి ఆయన కాబట్టి నిన్ను ఒక ముద్ర ఉంగరంగా ఒక అధికార స్థానంలో కూర్చోబెట్టాలన్నది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. తప్పకుండా నిన్ను ఆ స్థాయిలో కూర్చోబెడతాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం దేవుణ్ణి, ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలాగే అనుకుంటూ ఉంటారు. దేవుడికి ఏమోనండి, ఒకడిని ఒకలా చూస్తాడండి. దేవుడికి పక్షపాతమండి బాబు. అందరికీ నిన్న కాక మొన్న వచ్చారండి గుళ్ళోకి, వాళ్ళకి అన్నీ జరిగిపోతున్నాయండి. నేను ఏడాది నుంచి వస్తున్నానండి, ఏమీ జరగట్లేదండి. ఇట్లాగ దేవుని మీద మనం కొన్నిసార్లు నిందలు వేస్తూ మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఒక ఆయన దేవుడిని ఇట్లాగే మాట్లాడుతున్నాడు, దేవుడి మీద కౌంటర్లు వేస్తూ ఉన్నాడంట. ఒక ఆయన ఏమనంటే అతను వెళుతున్న దారిలో, తను వెళుతున్న మార్గంలో ఒక చెట్టు ఒకటి కనిపించింది. ఒక చిన్న చెట్టు ఒకటి కనిపించి, చిన్న పాదు మాట ఇట్లాగా కనిపిస్తూ ఉంది. వెళుతున్న ఆ చోట చూసినాడు, ఆ చిన్న పాదుకేమో ఇంత మీ తలకాయ అంత గుమ్మడికాయ కాయలు కాస్తూ ఉందన్నమాట. ఇంత గుమ్మడికాయ ఎంత ఉంటుంది చెప్పండి, ఎంత మన తలకాయ అంత ఉంటుంది కదా, అంత అంత కాయ కనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళాడు, పెద్ద మర్రి చెట్టు ఉంది అక్కడ. ఆ మర్రి చెట్టుకి ఎంతెంత కాయలు ఉంటాయి చెప్పండి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. దేవుడి మీద కోపం వచ్చి, నిజంగా దేవుడికి తెలివి లేదు, జ్ఞానం లేదు. ఇంకా మీరేమని అనుకోండి, ఇంకా అనుకుంటారు కదండి, దేవుడికి ఏమీ లేవు అసలు. చిన్న పాదుకేమో పెద్ద మన తలకాయ ఎంత కాయ ఇచ్చాడో, పెద్ద చెట్టుకేమో చిన్న వేపకాయల కన్నా చిన్న చిన్న ఉసిరికాయలు చిన్న చిన్న కాయలు ఇచ్చాడు. దేవుడికి అస్సలు తెలియలేదు. మీరు కూడా అనుకుంటారు కదా, వాళ్ళకేమో 2 అబ్బాయిలే పుట్టారు, మాకేమో చెప్పండి అమ్మా, మనసులో అనుకుంటారు కదా. వాళ్ళకేమో మంచి సంబంధాలు వచ్చాయి, మాకేమో వచ్చాడు ఎందుకో కట్టుకున్నాను ఇన్ని. అప్పటికే పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు పుట్టేశారు, అంతా అయిపోయింది, కుటుంబం 20 ఏళ్ళు అయిపోయింది. ఈయన కట్టుకున్న తర్వాత ఇలాగ అయిపోయాను నేను.
మరి కట్టుకునే ముందు ఆలోచించవచ్చు కదమ్మా. దేవుడి మీద సనుగుతూ ఉంటారు, ప్రతిదానికి దేవుడిని అంటూ ఉంటారు అన్నమాట. ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుకుని బాగా ప్రయాణం చేసి అలసిపోయాడేమో, ఆ యొక్క మర్రి చెట్టు కిందకి వెళ్ళి హ్యాపీగా పడుకుందామని అట్లా నిద్రపోతూ ఉన్నాడు. మధ్యాహ్నం 3 అవుతున్న సమయానికి ఒక చిన్న మర్రికాయ వచ్చి అలా కరెక్ట్గా టింగ్ అనడానికి తలకాయ మీద పడ్డది. అట్లా ఉలికిపడి అలా మెలకు వచ్చింది. నిజంగా దేవుడికి తేలు ఉందండి బాబా, లేకపోతే గుమ్ముడికాయ అంత కాయలు చెట్టుకిచ్చాడు అనుకోండి నా తలకాయ. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటానండి, నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలని తెలుసు. నీకు ఉద్యోగం ఇవ్వాలా, వివాహం జరిగించాలా, ఇల్లు కట్టించాలా, లేకపోతే పనిలో జాయిన్ చేయించుకోవాలా, ఏ సమయానికి ఏది ఇవ్వాలని తెలుసు. మేము కూడా 7 సంవత్సరాలండి అద్దింట్లో 7 సంవత్సరాలు ఉండి స్థలం కూడా లేదు. 7 years వరకు మనకు స్థలం లేదు మన మందిరానికి. 7 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చేవాళ్ళం. కానీ మేము అడిగాం, ప్రార్థన చేసుకున్నప్పుడు, ఏంటి ప్రభా అసలు మమ్మల్ని సేవకు ఎందుకు పిలిచినావు? ఆయన చెప్పిన మాట, నిన్ను సేవకు పిలవక మునిపే నీకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాను. దేవుడికి స్తోత్రం. సో మనకి దేవుడు ఇంత విశాలమైన మందిరం ఇక్కడ ఉంటుందని, ఇట్లా ఆరాధన చేసుకుంటామని మనం ఎప్పుడు ఊహించలేదు. ఇది ఇరుకులు ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నప్పుడు బాధ కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన పాడాడు ఆ పల్లవి చరణంలో, బాధ కలుగు వేళలో. మనకి బాధ కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. బాధ కలిగిందని దేవుని దూషించకం. దేవుడికి తెలివి ఉంది, దేవునికి ఆయన సృష్టించాడు, సృష్టికర్త. నీకు ఏ సమయానికి ఏది సమకూర్చాలో నీ ప్రక్కట ఎముకను ఆయన సిద్ధం చేసి ఉంచాడనమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. గాఢ నిద్ర కలిగజేసి ఆదాము కోసం అవ్వమ్మను ఎలా సిద్ధపరిచాడో, ఆ ఎముక ఎక్కడో ఉంది, కొంచెం నువ్వు వెతుకుతున్నావు, దొరికేస్తావు త్వరగా. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకోసం నువ్వు కలవరపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన అధికార స్థానంలోనే కూర్చోబెడతాడు. ఈ మాటలు దేవుడు నీకు దీవెనకరంగా మార్చునుగాక. రెండో విషయానికి వస్తుంది, సెకండ్ వన్, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు అనంటే, సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదవగా విందాం. సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 10వ వాక్య భాగం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. రెండవది, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ జీవితంలో చేసే కార్యం ఏమిటంటే తోడుగా ఉంటాడు. ఆమెను చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు మనకి ఎవ్వరు లేరు, ఒంటరోళం అయిపోయాము అని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా కాబట్టి ఆయన సైన్యానికి ముందు నడుస్తాడు, సైన్యము వెనకలి భాగమును కూడా కావలి కాస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన సైన్యానికి అధిపతి కాబట్టి ఆయన తోడు మనకి ఎప్పుడు కావాలండి. నిజంగా దేవుడు తోడు లేకపోతే మనం ఈ భూమి మీద క్షేమంగా ఉండలేమండి. భక్తులు అంటారు, దేవుడు మాకు తోడై ఉండకపోతే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. దావీదుని చంపాలని ఈ యొక్క సౌలు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాడండి. కనపడితే చాలు ఈటి విసిరేస్తా ఉండేవాడు. ఏదో విధంగా వాస్తవంగా చెప్పుకోవాలంటే పిల్లనిచ్చిన మామగారే కదా. ఇప్పుడు దావీదుకి సౌలు ఏమవుతాడు? మాట్లాడలేదండి. ఎదురవుతాడా? దారులు ఎదురవుతాడా? ఏమవుతాడు చెప్పండి? దావీదు సౌలుకి మావయ్యే కదా. సౌలు దావీదు వాళ్ళ మామగారే కదా, పిల్లనిచ్చాడు కదా. కొన్నిసార్లు మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటుంటే పిల్లనిచ్చిన మామగారే కొన్నిసార్లు టార్చర్ పెట్టవచ్చు. అసలు మామూలు టార్చర్ కనపడితే చాలు ఈటి విసిరేద్దాం అనుకుంటున్నాడు. ఎన్నోసార్లు దేవుడు తప్పించాడండి, ఎన్నోసార్లు తప్పించాడు. అక్కడ దేవుడు వాక్యంలో రాయబడి ఉంది, దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. దేవుడు సైన్యములకు అధిపతిగా ఉండి దావీదుకి తోడుగా ఉన్నాడండి. నేను ఈ ఉదయకాలం చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా.
శ్రమలో కూడా తోడుగా ఉంటాడు ఆయన. బైబిల్లో మన కంఠస్థ వాక్యం కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతన్ని. దేవుడు శ్రమలో, ఏమండి ఈ మాట చదువుతున్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. హలో సిస్టర్, బ్రదర్, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు బెల్లం ఉంటే చీమలు ఎట్ట వస్తాయో, నీ దగ్గర అన్నీ ఉంటే అందరూ ఉంటారు. అబ్బో మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా చిన్నాన్న, మా చుట్టం, అమ్మో ఇంత పుట్టంతా చెప్తూ ఉంటాం మనం. నీకు శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఎవరు నీ దగ్గర ఉండరు వాళ్ళు. ఇది వాస్తవం. నువ్వు అవునన్నా కాదన్నా రాసి పెట్టుకో, శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఎవరు నీ తోడు ఉండరు. దేవుడు ఒక్కడే శ్రమలో నీకు తోడుగా ఉండేవాడు ఆయన. అందుకే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా కాబట్టి నీకు తోడుగా ఉంటాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఎండింగ్ వరకు నీకు ఎంత శ్రమలు ఎదుర్కొంటున్నా ప్రతి శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆ మాట చదవండి. 91వ కీర్తన 15వ వాక్య భాగం. 91వ కీర్తన 15వ వాక్యం మీరు చూస్తే, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఏ విధంగా నేను శ్రమ ఎదుర్కోవచ్చు. కొన్నిసార్లు ఉద్యోగస్తుల గురించి ఏమనుకుంటారంటే చాలామంది, ఏ అమ్మ నీకేంటమ్మా గవర్నమెంట్ టీచర్ అమ్మా, 45 రోజులు హాలిడేస్లు వస్తాయమ్మా, నీకు ప్రతి పండక్కి సెలవులు ఉంటాయమ్మా, అసలు టీచర్ మించిన పోస్టే లేదమ్మా, నీకు ఎంత హ్యాపీగా ఉన్నావమ్మా నువ్వు. మేము ఉన్నామమ్మా, ప్రతి అసలు మాకు సెలవే లేదమ్మా అని అనుకుని వీళ్ళు వాళ్ళ మీద పడుతూ ఉంటారు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ టీచర్ అక్కన లేకపోతే టీచర్ అనేది మనం ఎంక్వైరీ చేసి భూతద్దం పెట్టి, మాస్టర్ గారు, మేడం గారు, అసలు మీ టీచర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయనంటే, ఇప్పుడు జగనన్న దయ వల్ల అసలు మాకు ఎప్పుడు నిద్రపోతున్నామో తెలియదు, అసలు ఏంటో ఏమో విచిత్రమైన చదువులు అయిపోయినాయి పాస్టర్ గారు అంటారు వాళ్ళు. ఎవరికి ఉండే శ్రమ వాళ్ళకు ఉన్నది. శ్రమ లేదండి, నాకు ఏ శ్రమ లేదన్న వాళ్ళు ఒక్కసారి మీరు చేయి చూపించండి, నేను మీకు నమస్కారం చేయాలనుకుంటున్నాను. లేదు కదా, ఎవరికి ఉండే శ్రమలకు ఉండే, ఏ ఉద్యోగం అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఆఫీసెస్ ద్వారా లేకపోతే కొలీగ్స్ ద్వారా ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొంటాం. అయితే ఆ శ్రమ కలుగుతున్నప్పుడు ఎవరు నీకు తోడుండకపోవచ్చు, కానీ సైన్యములకు అధిపతిగా యెహోవా శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. ఆయన సదాకాలం నేను నీతో ఉన్నానని ప్రభు మాట్లాడాడు. యాకోబు జీవితంలో ఎంత శ్రమ ఎదుర్కొన్నాడండి. 20 సంవత్సరాలు పడిన కష్టం వ్యర్థమైపోయింది. శ్రమ అంటే నేను మీకు చెప్తున్నానండి, కొన్నిసార్లు మీరు సంపాదించిన సంపాదన వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ మధ్యకాలంలో ఒకరు సాక్ష్యం చెప్తే నేను విన్నానండి. ఈ ఉద్యోగంలోని, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఒక్క చోట ఉంచారు కదా, ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో భద్రాచలం అవతల పడేశారంట వాళ్ళని. ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ ప్రాంతానికి పంపించేశారన్నమాట. వెళితే అక్కడ ఇంచుమించు కొన్ని సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. అక్కడ ఒక 5 years అబోవ్ అక్కడే ఉండిపోయారు. సరే ఉద్యోగం చేస్తూ ఉన్నాం, జీతం వస్తుంది కదా అని ఆ అమౌంట్ అంతా ఇట్లా ఏం చేసుకుంటే బాగుంటుందిలే, ఈ డబ్బులు ఉన్నాయి కదా, భార్య ఉద్యోగం, భర్త ఉద్యోగం, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు వస్తున్నాయి కదా, చేస్తున్నాం కదా, ఈ అమౌంట్ ఏం చేద్దాం అని ఆలోచించి వాళ్ళు అనుకున్నారంట, సర్లే ఇల్లు కట్టుకుందామనే ఆలోచన ఉంది. ఇక్కడ ఇల్లు కట్టుకోం కదా, ఈ ఊరు ఇంత దూరం, ఇంచుమించు ఒక 5-6 గంటలు జర్నీ చేయాలి మన ఊరికి వెళ్ళాలంటే. ఇంత దూరం వచ్చి ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకుంటాం, మన సొంతూరులో కట్టుకుందాంలే, మన ఏరియాలో మన జిల్లాలో కట్టుకుందాం, కానీ ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ వద్దు. సరే ఏం చేద్దాం, డబ్బులు ఇల్లు కట్టుకుందానికి దాచుకుందామా అని అనుకున్నారంట. అంటే శ్రమ అంటే చెప్తున్నాను, ఇల్లు కట్టుకుంటానికి దాచుకుందామా అని అనుకుంటుంటే భర్త అన్నాడంట, దాచుకుంటే ఒకేలా ఉండొచ్చు, ఆ టయానికి ఏదైనా ఇబ్బంది పడవచ్చు కదా, సర్లే కొంత దాచుకుందాము, కొంత అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేసుకుందాము, కొంత అమౌంట్ ఏంటంటే మనం ఇక్కడ ఉంటున్నాం కదా, 5 years ఉండాలి కాబట్టి మనం ఇక్కడ ఇంట్లో కావాల్సినకి, లేకపోతే కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతాం కదా, ఆ కొత్త ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా కొనుక్కుందామని అనుకున్నారంట. డబుల్ కిట్ మంచం, వాషింగ్ మిషన్, ఆ తర్వాత ఏసీ, ఇంకా ఫర్నిచర్స్కి ఊహించుకుని వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్తాం కదా, కొత్త గృహం కట్టుకుంటాం కదా, ఊహించుకుని ముందే అన్నీ కూడా సిద్ధం చేసుకుని ప్రిపేర్ చేసుకుని ఫర్నిచర్ అన్నీ కూడా కొని జాగ్రత్తగా పెట్టుకున్నారంట. అంతే,
ఇక రోజులు గడుస్తున్నాయి. ఆ సమయానికి వరదలు స్టార్ట్ అయినాయి. గత కాలంలో వరదలు వచ్చినాయి కదా, భద్రాచలం ఆ ప్రాంతాలన్నీ మునిగిపోతే వారున్న ప్రాంతం లోతట్టు ప్రాంతం. వీళ్ళు ఇంచుమించు ఒక కాస్ట్లీ ఒక 5 లక్షలు పెట్టుకుని ఫర్నిచర్ కొన్నారంట వాళ్ళు. ఆ ఫర్నిచర్ అంతా కూడా వరదకి కొట్టుకుని పోయింది. ఎంత శ్రమ అండి అది. నువ్వు పెట్టిన పెట్టుబడి కనీసం లాభం సంగతి దేవుడు ఎరుగును, ఆ పెట్టుబడి కూడా రాపోతూ ఉన్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది అంటే, ఏంటి శ్రమ, దేవుడు ఏం చేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. నీ హృదయంలో ఇలాంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు మేము కూడా ఆ దిల్లు కట్టడానికి, ఆ రెంట్ కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. కానీ ఆ శ్రమలో కూడా మాకు దేవుడు తోడుగా ఉన్నాడు. శ్రమలో నిజంగా చెప్తున్నాను, నీవు పిల్లల్ని పోషించడం, కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టమే. శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఫర్నిచర్ పోయిందని ఓ పక్కన బాధపడతా ఉంటుంటే, కొంత డబ్బులు అంటే వాళ్ళు చీటీ ఏదో అమౌంట్ ఏదో కొంత కట్టుకున్నారంట, అది కూడా వాడు స్కామ్ చేసి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు గొల్లును ఏడుస్తూ, ఏందయ్యా మా పరిస్థితి ఎట్లాగైపోయింది. నేను చెప్పినాను, అయ్యా మీకు శ్రమ కలగక ముందు ఒకవేళ దేవుని త్రోవ విడిచి తిరిగారేమో, దేవుడు ఈ శ్రమలో మీకు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే శ్రమలకి కొన్ని కారణాలు ఉంటాయి. దేవుని త్రోవ విడిచి తిరిగినప్పుడు కొన్ని శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించిన వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి శ్రమలు పెడతా ఉంటాడు. యోబుకి అన్ని శ్రమలు వస్తున్నప్పుడు స్నేహితులు ఏమన్నారు తెలుసా? ఏదో తప్పు చేసి ఉంటాడులే, అందుకే ఇలాంటి శ్రమలు వచ్చినాయి అని. కానీ యోబుకి ఆ శ్రమలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2 అంతల అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. నేను కోరుకుంటున్నాను, నీ కొత్తున్న శ్రమల గురించి నువ్వు కలవరపడొద్దు. ఉద్యోగం పోయిందని, ఆస్తి పోయిందని కృంగిపోవాల్సిన పని లేదు. శ్రమలో దేవుడికి తోడై ఉండి మరలా ఒక అవకాశాన్ని దేవుడిని కలుగు చేస్తాడు. వచ్చిన సంబంధం సెట్ అవ్వలేదని కలవరపడవలసిన పని లేదు. మరలా ఒక అవకాశాన్ని దేవుడికి ఇస్తాడు. ప్రభు నిన్ను దర్శించునుగాక. రైట్, 3వ మాట చెప్తాను. 3rd వన్, సైన్యములకు అధిపతికి యెహోవా నీ జీవితంలో చేయబోతున్న మరొక కార్యాన్ని కూడా చెప్తాను. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతికి యెహోవా మన జీవితంలో చేసే మరొక కార్యాన్ని చూడండి. నేను ఈ మందిరాన్ని అన్యజనులందరికీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. ఓకే, నేను ఈ మందిరమును మహిమతో నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. అందరూ ఆమేనని చెప్పండి ఒకసారి. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. సో 3వదిగా, సైన్యములకు అధిపతికి యెహోవా నీ జీవితంలో చేసే కార్యం ఏమిటంటే మందిరాన్ని మహిమతో నింపుతాడు. దేవుని మందిరానికి చాలామంది వస్తారు, వెళతారు, కానీ ఈ మందిరంలో ఉన్న మహిమను అనుభవించరు. ప్రభువు మాట్లాడుతున్నాడు, నేను సైన్యములకు అధిపతికి యెహోవాను. నేను చేసే మరొక పని ఏమిటంటే, నీ జీవితంలో ఈ మందిరం, దేహమే దేవుని ఆలయం కాబట్టి ఈ మందిరాన్ని మహిమతో నింపాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీ అందరి యొక్క జీవితంలో దేవుని మహిమతో దేవుడు కప్పునుగాక. ఈ మందిరము కడవరి మందిరము కంటే మునుపటి మందిరం యొక్క మహిమను మించినట్లుగా దేవుడు కార్యం జరిగించునుగాక. సొలొమోను కట్టిన దేవాలయంలోనికి దేవుని మహిమ దిగొచ్చింది. ప్రత్యక్షపు గుడారంలో దేవుని మహిమ దిగొచ్చింది. ప్రస్తుతం ఈ క్రొత్త నిబంధన సంఘం మీద కూడా దేవుని మహిమ నిలిచి ఉండునుగాక. కారణం ఏమిటంటే ఆయన సైన్యములకి అధిపతికి యెహోవా అనే దేవుడు కాబట్టి ఈ మందిరంలో ఆయన సంచరిస్తున్నాడు. ఈ మందిరాన్ని మహిమకు కారణముగా మార్చునుగాక. బైబిల్ చెప్తుంది, నేను దాని మధ్యలో నివాసమై ఉంటాను.
ఆ మందిరాన్ని నేను మహిమకు కారణంగా చేస్తానని ప్రభు మాట్లాడాడు. ఈ ఉదయకాలం ప్రార్థన మందిరంలో దేవుని స్వరాన్ని వింటున్న మీ అందరి హృదయాల్లో అంతరంగాల్లో ఒక్క మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మందిరం అని పిలువబడుతున్న దేహము, ఆత్మీయ మందిరాల్ని దేవుడు మందిరముతో నింపునుగాక. మునుపటి కంటే ఈ మందిరం యొక్క మహిమ అధికమగునుగాక. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక బ్రదర్ వచ్చినాడు. వచ్చి ఇలా మందిరం చూసిన వెంటనే అలాగే ఆశ్చర్యపోయి అంటాడు, అన్న చాలా కాలం క్రితం నేను ఈ మందిరాన్ని చూశాను. ఒకప్పుడు ఇక్కడ చిన్నగా ఓపెన్ షెడ్ ఉండేది. ఆ చిన్న గదులు మట్ట అంటే 8 అడుగులు పొడవు, 8 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు, చిన్న రూమ్స్ ఉండేవి. సో అందులోనే బ్రదర్స్ అందులోనే ఉండేవారు, నేను అందులోనే ఉండేవాడిని. అప్పుడు వచ్చారన్నమాట ఆయన ఆ మందిరాన్ని చూడటానికి వచ్చినప్పుడు. సరే అన్న, అప్పటికి ఇప్పటికి మొత్తం రూపురేఖలే లేవన్నా, మొత్తం మందిరాన్ని చూస్తుంటే అసలు వెళ్ళాలనిపించట్లేదన్న, ఎట్లాగ దేవుడు ఆశీర్వాదకరంగా ఈ మందిరాన్ని మార్చేశారన్నా అని చెప్తుంటే నేను అన్నాను, సో ఇంకొక సంవత్సరానికి చూడు మందిరం ఇంకే విధంగా ఉంటుంది నువ్వే ఊహించలేవు. దేవుడికి స్తోత్రం. సో మందిరం ఎప్పుడు కూడా సంవత్సరం కూడా మహిమ అధికమవుతూనే ఉంటుంది. వాస్తవంగా ఏ వస్తువు అయినా సంవత్సరానికి క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, అరిగిపోతూ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటుంది. కానీ మందిరం యొక్క మహిమను మనం చూస్తుంటుంటే మందిరం యొక్క మహిమ అధికమవుతూనే ఉంటుంది. కడవరి మందిరం యొక్క మహిమ కంటే మునుపటి మందిరం మహిమ అత్యధికం అవ్వాలన్నమాట. అంటే సొలొమోను కట్టిన దేవాలయం కంటే ప్రస్తుతం క్రొత్త నిబంధన సంఘము, వధువు సంఘంగా పిలువబడుతున్న ఈ పరిచర్య మహిమ అధికమవుతూనే ఉండాలి. రాబోయే తరానికి సంఘం యొక్క స్థితిని చూస్తూ ఉన్నప్పుడు అధికమైన మహిమతో మందిరం కనపడుతూ ఉంటుంది. మునుపున్న దానికంటే మహిమ అధికమవుతూ ఉండాలి. దేవుని వాక్యంలో ఆ మాటలే రాయబడి ఉన్న మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. చూడండి, లేఖన భాగంలో మందిరంలో మహిమ ఉన్నప్పుడు జరిగే ఒక్క మాట మాత్రం చదివిస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 19వ వాక్యం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 19వ వాక్య భాగం. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజానికి కనబడింది. చాలు, ఇక్కడ మన సందర్భం 16వ అధ్యాయం అంటేనే గుర్తు. కోరాహు, దాతాను, అబీరాము వాళ్ళందరూ కూడా మోషేకి విరోధంగా నిలబడ్డారు. ఎంతమంది బ్యాచి? 250 మంది పైనే. వాళ్ళందరూ బ్యాచి మందిరంలో మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వేనా పాస్టరవు, మాకు కూడా వచ్చు ప్రసంగాలు, మాకు కూడా వచ్చు భక్తి అని మోషే మీద తిరుగుబాటు చేశారు. వ్యతిరేకంగా ఒక బ్యాచ్ రెడీ అయింది. అయితే ప్రత్యక్షపు గుడారంలో దేవుని మందిరంలో యెహోవా మహిమ వాళ్ళకి కనబడితే ఆ విరోధ భావాలన్నీ కూడా అణిచివేయబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, దేవుని మందిరంలో ఎప్పుడైతే మహిమ ఉంటుందో విరోధ భావాలన్నీ అణిచివేయబడునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అది ఉద్యోగమే కావచ్చు, సన్నిధే కావచ్చు, కుటుంబమే కావచ్చు, వ్యక్తిత్వమే కావచ్చు. నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం కూడా వర్ధ. కారణం ఏమిటంటే మందిరంలో మహిమ ఉన్నది. కొన్నిసార్లు వ్యతిరేకంగా క్రియ చేస్తుంటాడు సాతానుగాడు. కానీ దేవుని మందిరం ఎప్పుడైతే మహిమతో నింపబడుతుందో వ్యతిరేకంగా వాళ్ళందరూ అణిచివేయబడినట్లుగా ప్రభు చేస్తాడు. భూమి నెరవిడిచింది, వాళ్ళ అడ్రస్సే లేరిక. కనుక ఈ ఉదయకాలం మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు పరిచర్యకు కానివ్వండి, మీ ఆత్మీయ జీవితాలు కానివ్వండి, భక్తికి కానివ్వండి, వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తాడు. జరిగిన వాస్తవ సంఘటన మీకు చెప్తానండి. వాస్తవ సంఘటన చెప్తాను. కొన్నిసార్లు ఆత్మీయులే అనుకుంటూ ఉంటాం మనం వాళ్ళని. ఆ ఆత్మీయులే కొన్నిసార్లు విరోధులుగా మారిపోతూ ఉంటారు.
ఈ విషయాన్ని మనం గమనించుకోము. ఆ ఆలస్యమైనప్పుడు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మో వీళ్ళు ఇంత మనసులో ఎంత విరోధంగా ఉన్నారని తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. మనకి ప్రారంభ దినాలు, మనకి పరిచర్య ప్రారంభ రోజులు అన్నమాట. మందిరమే లేదు మనకి, చిన్న ఆ గదిలో ఆరాధన చేసుకుంటూ ఉన్నాం మనం. కానీ దేవుడు పిలిచాడు. నాకు ఒకటే సేవకు వచ్చినప్పుడు నేను ఒకటే నమ్మాను దేవుడు మాట, నేను నీకంటే ముందుగా వెళుతున్నాను, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తానని ప్రభు చెప్పాడు. ఆ ఒక్క మాటే తీసుకుని మేము సేవకు వచ్చాం. మాకు సేవకు వచ్చినప్పుడు అమలాపురంలో ఎవరు తెలియదు పరిస్థితులు మాట. వచ్చాం కానీ దేవుని మాటే వాగ్దానంగా తీసుకుని దేవుని పరిచర్యలో కొనసాగించబడతా ఉన్నాం. అప్పటికే మన సేవ ప్రారంభించబడి కొనసాగించబడుతుంది. అలాగే అద్దెంట్లో జరుగుతుంది కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయిన మందిరం లేదు. మరలా ఒకళ్ళు ఇంటి పైన షెడ్ వేసుకోమని ఇస్తే అక్కడ కూడా ఒక 3 years జరిపించాం. ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాలు మనకి స్థలం లేక ఇబ్బంది పడుతూనే వచ్చాం. ఇట్లాగా ఎంత ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతూ ఉంటుంటే మనకేమో మందిరానికి స్థలం కోసం, నాకు తెలిసిన వాళ్ళు అలా చెప్తే ఉండేవాడిని, అన్న మందిరానికి స్థలం ఉంటే చూడండి, ఏదైనా మీకు తెలిసిన స్థలాలు అమ్మకాల్లో ఏదైనా ఉంటే చూడండి, మీ దృష్టికి వస్తే చూడండి అంటే పాపం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఎక్కడ స్థలం సెట్ అయ్యేది కాదు. ఎందుకంటే మందిరం అంటే డ్రమ్స్ ఉంటాయి, వాయిద్యాలు ఉంటాయి, కొంచెం ఇళ్ళలు ఉన్న చోట అయితే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది, సెట్ అయ్యేది కాదు. అసలే మందిరానికి స్థలం లేదని మనం ఇబ్బందులు పడుతూ ఉంటుంటే ఒక ఆయన ప్రత్యేకంగా పనుగట్టుకుని మన మందిరానికి వస్తూ, దేవుని మందిరానికి వస్తూ వేరే వాళ్ళు ఎవరో స్థలం అడిగితే, వాళ్ళకి చర్చ్ కోసమే అడిగితే ఒక స్థలాన్ని లీజ్కి ఇప్పించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో మనకి ఎట్టుంటుందండి, అసలే మనకి స్థలం లేక ఇబ్బంది పడుతుంటే ఈ మనిషి ఏంటంటే వేరే వాళ్ళకి అసలే ఉన్న మనం సామెత ఒకటి ఉంటుంది, ఇంటిని గెలిచి అసలు ఉన్న ఇల్లుని చూసుకోవాలి కదా ముందు. ఇక్కడికి వస్తూ దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యం వింటూ ఇక్కడ బలపడుతూ వేరే వాళ్ళ మందిరానికి స్థలం చోటు ఏంటారా బాబు, ఈ మనిషి ఎట్ట తయారయ్యాడేంటని మనసులో ప్రార్థన చేస్తూ వచ్చామన్నమాట. సరే, అది లీజ్కి ఇప్పించి ఒక షెడ్ వేయించాడు. ప్రత్యేకంగా ఆ మందిరానికి అంతటికి సపోర్ట్గా నిలబడేవాడు అన్నమాట. సపోర్ట్గా నిలబడటం అంటే అక్కడ మందిరంలో ఏమీ లేవు, సౌండ్ సిస్టమ్ అద్దెకు తీసుకొచ్చేవాడు, కుర్చీలు అద్దెకు తీసుకొచ్చేవాడు. ఇక మన మందిరానికి వచ్చే వాళ్ళకి కొంతమందికి ఎవరి కాళ్ళకి గ్రూపులు ఉంటాయి కదండి, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. డాక్రా గ్రూప్ ఉంటుంది, అన్ని గ్రూపులు ఉంటాయి. కొంతమందికి గ్రూపులుగా కూర్చొని మాట్లాడుకుంటారు. బట్ ఆ గ్రూప్ వాళ్ళందరినీ ఒకటి చేసి మన చర్చ్కి వచ్చే వాళ్ళందరినీ జాగ్రత్తగా అలాగ మెల్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అన్నమాట. అంటే వ్యతిరేకంగా ఎన్నో క్రియలు చేస్తూ ఉండేవాడు. మనసులో అది తెలిసినప్పుడల్లా బాధపడుతూ ఉండే, ఎందుకు ఇట్లాగ ఏం చేయటం, చేసేది ఏదో అందరికి ఉపయోగపడేటట్లుగా చేస్తే బాగుంటుంది. దేవుని మందిరాలకి వెళ్ళలేని వాళ్ళని, కొత్త వాళ్ళని దేవుని మందిరాన్ని నడిపిస్తే బాగుంటుంది. వచ్చేవాళ్ళని మరలా ఇలాగ యూటర్న్ తీసుకున్నట్లుగా ఎందుకు ఇట్లాగ ఇలాంటి చేయటం ఈయన అని అనుకుంటూ ఉండేవాళ్ళం. దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. కానీ రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అప్పుడు మనకి స్థలమే లేదు. సంవత్సరం అయిపోయింది, వాళ్ళు చక్కగా మందిరం కట్టేసుకున్నారు. అలా జరిగిపోతూ ఉన్నాయి ఆరాధనలు. అట్లాగా ప్రార్థన చేసుకున్నాం, ఉపవాసాలు ఉన్నాం, 21 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసాం. ప్రభువా నీ చిత్తమే జరిగించావు, నువ్వు మమ్మల్ని పిలిచావని వచ్చాం, ఎవరినో చూసి మేము సేవకు రాలేదయ్యా, ఎవరో ఉన్నారని రాలేదు, నువ్వు ఉన్నావని వచ్చావు, నువ్వే మమ్మల్ని సేవకు పిలిచావు కాబట్టి నువ్వే స్థిరపరచండి, నీవే ఈ పరిచయం నిలబెట్టండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఈ స్థలాన్ని చూపించాడు. ఆ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది, అద్భుతంగా జరుగుతూ ఉంది, సేవ జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా 1 సంవత్సరం తిరగకుండగానే ఎంత వ్యతిరేకంగా మందిరాన్ని కావాలని తీసుకొచ్చి పెట్టించాడో. ఆ మందిరం లేదు, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ మందిరం పెట్టించాయని లేడు, దేవుడికి స్తోత్రం చెప్పండి. సో నేనంటాను, వ్యతిరేకంగా చేసేది ఏది కూడా వర్ధిల్లదు. ఇది వాస్తవం, నేను కన్నులారా చూశాను కాబట్టి మీతో చెప్తున్నాను. సేవకి ఇది ఈ పరిచర్య నేనేదో సొంతంగా వచ్చి ప్రారంభించిన సేవ కాదు ఇది. నేను వాస్తవంగా సేవలో సేవకులు ఉండిపోమని చెప్పారు. నన్ను ఉండిపోనన్నా, దేవుడు నీకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు, ఇక్కడ ఉండిపోనానంటే లేదన్నా, నన్ను దేవుడు ఈ ప్రాంతానికి పంపించమని ఆ స్వరం ఇచ్చి మాట్లాడాడు. అమలాపురం అనే ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు కనుకనే వెళ్తున్నాను. అయ్యా నా కోసం ప్రార్థన చేసి పంపించిందంటే ఆ ప్రార్థనతో నేను వచ్చేసాను ఇక్కడికి.
దేవుని పరిచర్యకు విరోధంగా ఏది చేసినా వర్ధిల్లదు. అది వాస్తవం. నేను సేవలో చూశాను, కన్నులారా అనుభవించాను. దేవుని సన్నిధిలో మీరు నిజంగా వాస్తవం చెప్తున్నాను, అడ్రస్తో కూడా చెప్తున్నాను. మన చర్చ్ ఇక్కడ ఉందా, ఇక్కడి నుంచి ఒక జస్ట్ మీరు కొంచెం ముందుకు వెళ్తుంటుంటే అక్కడ ఒక చర్చ్ ఉండేది, షాలోమ్ టెంపుల్ అని ఉండేది. అడ్రస్తో కూడా చెప్తున్నాను మీకు. షాలోమ్ టెంపుల్, ఆ టెంపుల్ ఏమైపోయిందో తెలియదు, ఆ పాస్టర్ గారు ఆడికి వెళ్ళిపోయాడో తెలియదు, భార్య ఏమైపోయిందో తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఎవరి మీద విరోధంగా చెప్పట్లేదు, కానీ దేవుని పరిచర్యకు వస్తూ వ్యతిరేకంగా చేస్తాడు క్రియ, అది నిలవదు. ఒకవేళ నీకు ఆత్మల భారం ఇచ్చాడు అనుకోండి, అన్యజనులను దేవుని దగ్గర నడిపించు, దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు ఆత్మల భారంతో నువ్వు కష్టపడు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఒక సన్నిధికి నడిపించబడుతూ ఆత్మీయంగా ఎదుగుతున్నావు కాబట్టి ఇక్కడే అంటుకట్టబడి దేవుని రాకడ వరకు నిలిచి ఉందువుగాక. విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా ఉండునుగాక. ఈ మందిరంలో మహిమ దేవుడు నింపాడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా కాబట్టి విరోధ భావాలన్నీ కూడా అణిచివేయునుగాక. రైట్, ఇక 4వ మాటకు వస్తున్నాను. 4th one, మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 10వ వాక్య భాగం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు ఓకే మీరు నా మందిర నిధిలోనికి తీసుకుని రండి. మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేనని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో 4th one, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ జీవితంలో చేసేది ఏమిటంటే పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. విస్తారమైన దీవెనలు. ఎంతమందికి మా కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని కోరుకున్నారో ఒకసారి మీ కుడి హస్తాన్ని చూపండి. సో మీకు సైన్యములకు అధిపతిగా యెహోవా చెప్తున్నాడు, పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. అయితే ఒక పని మీరు చేయాలి. దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు దేవుని మందిరపు నిధిలోనికి 10వ వంతు, అంటే నీకు కలిగింది దేవుడు నీకు ఇచ్చాడు కదా, అందులో ఒక 10వ వంతు, ఒక 1000 రూపాయలు నీకు ఇచ్చాడనుకో, దాంట్లో 10వ వంతు దేవుని మందిరం అభివృద్ధి గురించి నువ్వు ఆలోచించు. దేవుని సేవకుల గురించి ఆలోచించు. దేవుని పరిచర్య గురించి, సండే స్కూలు, సంఘ పరిచర్య అభివృద్ధి కోసం ఒక 10వ వంతు దేవుని మందిరం నిధులకు తీసుకొస్తే పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడంట. ఈ వాగ్దానం యేసు నామములో మీ పట్ల జరుగునుగాక. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, దీనిని చేసి నన్ను శోధిస్తే ఆకాశ వాకిండ్లు విప్పుతాను మీకు. దేవుడు ఆజ్ఞ ఇది. ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన చక్కని పాఠం ఏమిటంటే 10వ వంతు నీ జీవన ఆధారంలో దేవుడు నీకు ఇచ్చిన జీవనోపాధిలో అది మందిర అభివృద్ధి కొరకే ఆ 10వ వంతు సమకూర్చబడితే నువ్వు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే ప్రభు చేస్తాడు. పేతురుతో చెప్పాడు, నా మాట చెప్పును వలవై. వల వేసినప్పుడు దేవుని మాట విన్న పేతురు జీవితంలో విస్తారమైన చేపలు వచ్చినాయండి. అసలు ఆ వల లాగలేకపోయాడు, అంత విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు. దేవుని మాట ఎవరైతే గైకుని చేస్తారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుందండి. నేను దేవుని సేవకి రాకముందు విశ్వాసగా కొనసాగించబడుతున్నప్పుడు చదువుకునేటప్పుడు మా ఇంట్లో నేను ఇలా అనుకునేవాడిని, ఎవరి మీద ఆధారపడకూడదు, నేను నా కాలు మీద నిలబడాలనుకునేవాడిని. సో నాకు మంచిగా బొమ్మలు గీయటం, ఆర్ట్స్ వేయటం వచ్చి నాకు నేర్చుకున్నాను. సరే, నేను సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అంటే ఆ హాలిడేస్లో ఒక చక్కటి కాంట్రాక్ట్ వర్క్లో ఒప్పుకుని ఆ వాల్ బోర్డులు రాస్తూ ఉండేవాడిని, బొమ్మలు గీస్తూ ఉండేవాడిని. అప్పట్లో దేవుని మందిరానికి నన్ను అక్క నడిపించారు. చెప్పారు మాట, తమ్ముడా నువ్వు కష్టపడుతున్నావు కదా, నీ కష్టార్జితంలో దేవునికి 10వ వంతు తీయటం నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటుంటే వెంటనే ఆ మాట విని నేను అలాగ తీయటం ప్రారంభించేవాడిని. అలాగ ప్రారంభించబడిన నా జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి అలాగ ఎన్నెన్నో సమకూరుస్తూ వచ్చాడు. ఇక సేవలోకి వచ్చిన తర్వాత ఇంకా
ఎక్కువ దేవుని పని కోసం ఎక్కువ తీయటం నేను ఆలోచిస్తూ వచ్చాను. ఎంత తీస్తూ ఉన్నానో, దేవుని పనికి ఎంత ఖర్చు పెడుతున్నానో అంతకంటే దీవెనలు అన్నీ ప్రభు సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మీరు ఆలోచించి ప్రయత్నం చేయండి. మందిరం అభివృద్ధి కోసం 10వ వంతు మీరు తీయండి. దేవుడు పట్టజాలంత విస్తార దీవెనలు మీకు అనుగ్రహిస్తాడు. ఈ మాట మీ పట్ల యేసయ్య నెరవేర్చునుగాక. చాలామంది 10వ వంతు దేవుని మందిరం నిధిలో ఉండాలి. అది 10వ వంతుని ఏం చేస్తారంటే 10 భాగాలు చేసి వాళ్ళ ఇంటికి 10 మంది పాస్టర్లు వస్తే 10 మంది పాస్టర్లకు ఇస్తూ ఉంటారు. సో అట్లా మీరు ఎప్పుడు చేయకండి. 10వ వంతు దేవుని మందిరం నిధిలోనే ఉండాలి. సో నువ్వు ఎక్కడ ప్రభు బలలో పాల్గొంటున్నావో, ఎక్కడ దేవుని సంధి వెంబడిస్తున్నావో అక్కడే 10వ వంతు సమకూర్చబడితే ఈ పరిచర్య ఎంత అభివృద్ధికి వెనకాల ఎంతోమంది వాళ్ళ కష్టార్జితం 10వ వంతు ఈ మందిరంలో కనబడుతుంది. వాళ్ళు సేవ అభివృద్ధికి ఎప్పుడు వాళ్ళ సహకారులుగానే ఉన్నారు. అందుకని వాళ్ళు ఆ ఆశీర్వాదాన్ని కూడా చూస్తూ ఉన్నారు. నీ జీవితంలో కూడా ప్రభు అలాంటి సమృద్ధిని కలుగు చేయనుగాక. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. చివరి మాట మనం చూడగలిగితే జకరియా ప్రవచన పుస్తకం 4వ అధ్యాయం 7వ వాక్య భాగం. జకరియా 4:7 చూడండి లేఖనాల్లో. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. అందరూ ఆమేన్ అని చెప్పండి. సో చివరి మాట, ఆత్మ ద్వారా జరిగిస్తాడు. ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. శక్తి అంటే నీ శక్తితో ఇన్నాళ్ళు ప్రయాసపడ్డావు, అవలేదు. నీ బలం ఉన్నంత వరకు నువ్వు కష్టపడ్డావు, అవలేదు. కానీ ఆత్మ దేవుడు చెప్తున్నాడు, నేను సైన్యములకు అధిపతి యెహోవాను కాబట్టి ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాను. అందరూ ఆమేన్ చెప్తారు ఒకసారి. దేవుడు ఆత్మ ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు, నిజంగా జరిగిస్తాడు. దేవుని కార్యాలు, అందుకే ఆయన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. నీ శక్తి నీ బలం ద్వారా అవ్వకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక సంగతి మీకు చెప్తాను, 2 చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు మొదలు పెడతా ఉంటాడు. దేవుని మందిరానికి వస్తూ ఉన్నారండి దేవుని బిడ్డలు. వారి జీవితంలో ఫస్ట్ టైం వివాహమైన క్రొత్తలో కన్సీవ్ అయితే ఒక్క కొద్ది రోజులకే మేబీ ఆ శిశువు లోపల ఎదుగుతూ ఉంటుంటే లోపల శిశువు కొంచెం హెల్త్ బాగా అంత గ్రోత్ పెరగక ఆ లోపల బేబీ ఎక్స్పైర్ అయ్యిందన్నమాట. చాలా దుఃఖపడ్డారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగిందని, ఫస్ట్ ఇట్లా జరిగింది ఏంటని ఎంతో వాళ్ళు దిగులు పడిపోయారు అన్నమాట. సో నేను చెప్పాను, ఏం దిగులు పడొద్దు, మరలా ప్రభు చేస్తాడయ్యా అని చెప్తే వాళ్ళు అలాగే దూరమైన దేవుని మందిరానికి వస్తూ ఉండేవారు. సరిగ్గా 4 నెలలు తిరగకుండా మరలా వాళ్ళ జీవితంలో కార్యాన్ని దేవుడు మొదలుపెట్టాడు. ఇప్పుడు చక్కగా ఆమె కన్సీవ్ అయ్యింది. దేవుని కృప వారి మీద నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. సో కొన్నిసార్లు మనం అనుకున్నది జరగలేదని మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఆత్మ ద్వారా ప్రభు మీ జీవితంలో కార్యాలు మొదలు పెడతాడు. ఆత్మ ద్వారా ప్రభు తన కార్యాలని ప్రారంభిస్తాడు. మీకు అర్థమవడం కోసం మాట చెప్తాను. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తాను. చేతులు ఉప్పుతో ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఒకసారి ఒక పెళ్ళికి నేను వెళ్ళాను. ఆ పెళ్ళికి వెళితే వాక్యం చెప్పమన్నారు. వాక్యం అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు రిజిస్టర్ చేసేసి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఇక మమ్మల్ని పిలిచిన వాళ్ళు, పాస్టర్ గారు మీకు భోజనాలు ఆ డాబా పైన పెట్టాం, మీరు రండి, కిందంతా అడావుడిగా ఉంది కదా, మీకు గెస్టులు కనుక మిమ్మల్ని తీసుకెళ్ళి పైన ఏర్పాటు చేస్తామని అంటుంటే సరే వస్తామని అంటుంటే ఈ లోపల ఒక ఆవిడ ఆ పెళ్ళికి వెరైటీగా వచ్చింది. ఒక ఆవిడ వచ్చి, పెళ్ళి అంటేనే అందరూ విచిత్రంగా కనబడతారు కదండి, వచ్చింది ఆవిడ. వచ్చిన వెంటనే పాడర్ గారండి నాకు మైక్ ఇవ్వండి అన్నది. ఎందుకమ్మా అనంటే పాట పాడతానండి అన్నది. సరేనండి పాస్టర్ గారు మైక్ ఇచ్చారన్నమాట. మైక్ ఇస్తే ఆమె పాట మొదలెట్టింది. నా తాలింపంతా నీవే యేసయ్యా. తాలింప మాకు అక్కడ తాలింపు అయిపోతుంది. తాలింపు ఏంటండి ఆయన, తాలింపు ఏంటమ్మా,
పాపం ఆవిడికి తలంపుని ఏమనుకుంటుంది, నా తలంపంతా నీవే, ఏసై ఆ పాట అది మాట. కానీ ఆమె నా తాలింపంతా అని పాడుకుంటుంది. సరే పాపం అందరూ నవ్వేశారు. అందరూ ఏంటి ఇవి, ఎందుకు అంత రాలేనా ఆమె, ఎందుకు పాడాలని. కానీ దేవుడు దయ, సంవత్సరం తిరగకుండగానే ఆమె మంచి సింగర్ అయిపోయింది. దేవుడికి చప్పట్లు కొడుతూ ఒకసారి. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, నాకు పాటలు రావండి, అసలు బైబిలే రాదండి, చదవటమే రాదండి అనుకోవచ్చు. కానీ దేవుడు నీ ఆత్మకార్యం నీలో చేస్తాడు. శక్తి చేత జరగదు, అది బలముతో జరగదు, ఆత్మ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కొంతమందికి మాట్లాడటం రాదు, టాకింగ్ పవర్ రాదు. కానీ దేవుడు వాళ్ళని బలపరిస్తే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు అంతే. కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా నీ జీవితంలో చేసే ఒక 5 కార్యాల గురించి వివరించాను. ఈ మాటలు దేవుడు నీ జీవితంలో దీవెనకరంగా మార్చునుగాక. తిరిగి నా పాటను నాకు అప్పచెప్పండి, ముగించుకోబోతున్నాం. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు చెప్పండి. 1, ముద్ర ఉంగరంగా నిన్ను చేయబోతున్నాడు. ముద్ర ఉంగరం అంటే అది అధికారానికి గుర్తు. ఒక ఉన్నత అధికార స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. 2, నీకు తోడుగా ఉంటాడు. ఎవరు శ్రమలో నీకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 3, మందిరాన్ని మహిమతో నింపుతాడు. ఒక ఉన్నతమైన మహిమను నువ్వు పొందుకుని ఆ విరోధ భావాలని అణిచివేసినట్లుగా ప్రభు చేస్తాడు. 4, విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు నీకు. 5వదిగా ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక.